లావణ్య, మస్తాన్ సాయి, రాజ్ తరుణ్, శేఖర్ భాష. ఈ పేర్లు యాదికున్నాయా అనొల్లా? అసలు అవి ఉత్తపచ్చి పేర్లా? టీవీలు, యూట్యూబ్ ఛానళ్ళు రోజుల కమానం, గంటల కమానం ఈ పేర్లనే కనవరించినాయి అప్పట్లా. ఇక కొన్నొద్దుల సంధి వీళ్ళ మాట ముచ్చట వెళ్తలేదు. ఇక వాళ్ళను జనం కూడా మర్చిపోయినట్టున్నారు కదా అని అనుకున్నాను. ఇగో ఇట్లా అనుకున్నానో లేదో అట్లా వచ్చేసిరు. మళ్ళీ ఈ పేర్లు బయటకు వచ్చినాయి కాదల్లా. అసలు ఆ మస్తాన్ సాయిగాడు మాత్రం పెద్ద బేకారుగా ఆడటనొల్లా. వామ్మో, వాని కథలు వింటుంటే నాకైతే చక్కెర వచ్చినట్టే అయిందోల్లా. పాన్రి ఇక వీళ్ళ స్టోరీ అసలు చెప్పొద్దే అని అనుకున్నా కానీ మస్తాన్ సాయి కానీ బండారం బయట పెట్టేందుకన్నా షార్ట్ కట్లో చెప్దామని డిసైడ్ అయినా. చూసొద్దాం రాండ్రి. అగో లావణ్య ఏర్పాటు చేసిరు కదా, షే ఉంటారు. ఇక ఈమె మల్లో మల్క పోలీస్ టౌన్లకు వచ్చింది కాదోల్లా. ఈ మస్తాన్ సాయి అనేటోడు దిక్కుమాలిన వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాండు అని కంప్లైంట్ ఇచ్చింది. ఇక పనుల పని శేఖర్ భాష కూడా నా మీద కండ్ల మంటతనం పెట్టుకున్నాడు, నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిద్దామని చూస్తాండు అని పోలీసులకు ఫిర్యాదు అయింది. సరే అని ఈ మస్తాన్ సాయి గురించి ఇంకా లోతుగా ఎంక్వైరీ చేస్తే వాడు పెద్ద బేకారుగాడని తేలిపోయిందోల్లా. వాడు ఆడోళ్లను బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ వీడియోలు రికార్డింగ్ చేసి గోస ఉట్టించుకుంటాడట. ఇట్లా ఒకరు కాదు ఇద్దరు కాదు 100 మంది మీదనే వీడు చేయబట్టి హరిగోస పడతాడని తేలింది. మరి వీరికి గంతగనం తెలివి ఎక్కడిది అని అంటే, వీడు ఆంధ్రాలో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు. అటెనక పట్టణానికి వచ్చిండు. ఇక ఫోన్ హ్యాక్ చేసి నేర్చుకున్నాడు. ఇక వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు హ్యాకింగ్ చేసి సీక్రెట్ పోర్టల్ వీడియోలు రికార్డింగ్లు చేసి బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇక ఇట్లా లావణ్యను కూడా గోస ఉచ్చుకున్నాడని చెప్తున్నది. ఇక ఆమె చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉన్నదని పోలీసు వాళ్ళు కూడా అంటారు. ఇక ఇప్పుడైతే ఈ మస్తాన్ గారిని అరెస్ట్ చేసిరు. మరి వీని చేట్లలో మోసపోయిన వాళ్ళు ఎవరున్నా గానీ భయపడకుండా కంప్లైంట్ ఇవ్వాలని పోలీసులు చెప్తాండ్రు. అసలు ఈ మస్తాన్ సాయి గాడు ఇదివరకే డ్రగ్స్ కేసులు ఉన్నాడు. అప్పట్లోనే డ్రగ్స్ సప్లై చేస్తుంటే దొరికిండు. ఇక ఆ కళాపోషణ జాలదని ఇగో ఇట్లా ఆడోళ్లను బ్లాక్ మెయిలింగ్ చేసుడు, వాళ్ళ జీవితాలతోనే ఆడుకున్నాడు. ఇగో ఇసోంటి చేసిండట. ఏం మనిషి అబ్బా అసలు. ఇసోంటి ఇంటుంటే అసలు రాను లోకం ఎటు పోతున్నదో అర్థమే అయితలేదు నాకైతే. టెక్నాలజీ పెరిగింది, మనుషులు చాలా తెలివి కల్లోళ్ళు అవుతున్నారు అని అనుకుంటున్నారు గానీ ఇవేం తెలుగులు, ఇవేమి బుద్ధులు.